రోజు ఆటలాడి పాట పాడి డ్యాన్స్ చేద్దాము. మన బ్రెయిన్ రాట్ ఫ్రెండ్స్ తోని డ్యాన్స్ చేద్దాము. రండి డ్యాన్స్ వెయ్యండి, నాతో డ్యాన్స్ వెయ్యండి. చూస్తున్నారు డ్యాన్స్ చెయ్యట్లేదు. చూస్తున్నారు డ్యాన్స్ చెయ్యట్లేదు. సించాన్ గల్లా డ్యాన్స్ చేయాలంటే దమ్ముండాలి. మంచిగా పాడుతున్నావురా. పాటలు పాడడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఉంది. బాగా ఎంజాయ్ చేయండి. ఈరోజు పార్టీ చేసుకోబోతున్నాం. పార్టీ చేసుకుంటారా? మీరు పార్టీ చేసుకుంటారా? చేసుకోండ్రా, చేసుకోండి. నన్ను మర్చిపోయారు కదా. నేనంటే ఎవరికి ఇష్టం ఉండట్లేదు కదా. మీలో మీరందరూ కలిసి ఉన్నారు, కానీ నన్ను మీలో కలుపుకోవట్లేదు. సరే, నేనంటే మీకు నచ్చదని నాకు తెలుసు. ఇప్పుడు నేను కూడా మీకు నేనంటే ఏంటో చూపిస్తాను. నేను ఎంత మంచిగా ఉన్నా కూడా మీరైతే నన్ను కలుపుకోవట్లేదు. ఇప్పుడు నేను మీ అందరికీ నేనేంటో చూపిస్తా. సముద్ర దేవత దగ్గరికి వెళ్ళాలి. సముద్ర దేవత, మీరు నాకు ఒక కోరిక ఇచ్చారు. ఒక కోరిక కోరుకోమన్నారు. ఇప్పుడు నాకు సమయం వచ్చింది. నేను ఆ కోరిక కోరుకోబోతున్నాను. చెప్పు నాయనా, నీకు నేను మాట ఇచ్చినట్టుగానే కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తా. చెప్పు. మీరు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మాట మీద ఉండాలి. రేపు ఉదయం అయ్యేసరికి ఈ లాస్ శాంటోస్ మొత్తం అతి పెద్ద సముద్ర సునామీలో కొట్టుకుపోవాలి. ఎవ్వరూ మిగలకూడదు. అది నా కోరిక. వీళ్ళు సముద్ర జీవుల్ని ఎప్పుడు చంపుకొని తింటున్నారు. మీరు ఈ పని చెయ్యాల్సిందే. కానీ అలా చేయడం సరే, మాట ఇచ్చాను కదా, తప్పదు. సించాన్ గడైతే పాపం డాన్స్ చేసి బాగా అలసిపోయినట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు. గాయస్, ఈరోజు మనం కూడా ఇక్కడే పడుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇలా పార్టీలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి మనమైతే. అమ్మా, నాకైతే మాత్రం కొంచెం అలసట వస్తుంది. గాయస్, ఇంకా మీకు అలసట రావట్లేదా? పడుకోండి, మార్నింగ్ కలుద్దాం. పడుకోండి. అందరూ బాగా ఎంజాయ్ చేసి పడుకున్నట్టుగా ఉన్నారు. నేను సముద్ర దేవత దగ్గర కోరిక నెరవేర్చుకోబోతున్నాను. రేపు ఉదయం అయ్యేసరికి మీరెవ్వరూ మిగిలుండర్రా. అందరూ నీళ్ళల్లో కొట్టుకుపోతారు. ఎవ్వరూ మిగలరు. మీకు తెలియకుండానే ఈ త్రల్లల్లా డైరెక్ట్ గా మిమ్మల్ని ఆకాశంలోకి పంపించబోతున్నాడు. నా నీటి యొక్క శక్తిని చూస్తారు కదా. మీరే కాదు, ఈ లాస్ శాంటోస్ లో ఉన్న ప్రజలు ఎవ్వరూ మిగలరు. కలుద్దాం రేపు. ది నెక్స్ట్ డే. ఏం జరిగింది? అరే ఏంటి సడన్ గా కొట్టుకుపోయాను? ఎక్కడికి వచ్చాను? ఏంటిది? సముద్రం లోపలికి నేను ఎలా వచ్చాను? నిద్రలో నడుచుకుని వచ్చారా? ఏం జరుగుతుంది? అరే ఆగు. అరే ఎక్కడ కొట్టుకుపోతున్నాను? ఆగు. అరే వాటర్. ఏం జరిగింది? ఏంటి? నేను సముద్రంలో మునిగానా? సముద్రం వాటర్. అరే గాయస్, లేవండి. అరే వీళ్ళందరూ నీళ్ళు తాగేసినట్టుగా ఉన్నారు. అయ్యా, వీళ్ళ పని అయిపోయినట్టుగా ఉంది. మనం కూడా పైకి వెళ్ళకపోతే మన పని కూడా అయిపోతుంది. తొందరగా వెళ్ళాలి. ఎక్కువసేపు మనం నీటిలో ఉండలేం. ఏం జరిగింది? ఇంత ఎత్తుకు సముద్రం వాటర్ ఎలా వచ్చింది? నాకు అర్థమైంది, సునామీ వచ్చింది. కానీ సునామీ వస్తే ముందే మనకి సైరన్స్ వస్తాయి కదా. సైరన్స్ రాకుండా సునామీ ఎలా వస్తుంది? ఇంపాసిబుల్ అది. అరే ఇక్కడి నుంచి తొందరగా మనం ఎస్కేప్ అవ్వాలి. పైకి వెళ్ళాలి. దగ్గరలో ఇక్కడేదో ఉంది. దీనిపైకి మనం వెళ్ళి దీనిపైన ఉండాలి. మనకు అప్పుడు ఎవరైనా కాపాడడానికి వస్తారు. లేకపోతే మాత్రం మనం ఇక్కడే చచ్చిపోతాం. ఓరి నాయనో, సముద్ర సునామీ చాలా ఘోరంగా వచ్చినట్టుగా ఉంది. ఘోరమైన అలలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. పైకి అయితే వచ్చేసాం. దీనిపైకి తొందరగా ఎక్కాలి. అరే పైకి ఎక్కు. ఈ అలల్లో దీనిపైకి ఎక్కడం కొంచెం కష్టంగా ఉంది. ఏం జరిగింది? నా ఫ్రెండ్స్. అరే షించాన్ రెడీ. అరే నాకు ముందుగా పైకి ఎక్కాలి. అబ్బా, పడిపోతున్నాం. షించాన్, ఇంకా అలానే మన బ్రెయిన్ రాట్ ఫ్రెండ్స్ ఎవరు కనబడట్లేదు. షించాన్, నేను నీళ్ళలో చూశాను. నీళ్ళలో నా పక్కన ఎవరు కూడా కనబడలేదు. మన బ్రెయిన్ రాట్ ఫ్రెండ్స్ కూడా కనబడలేదు. షించాన్ కూడా కనబడలేదు. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? షించాన్, ఎక్కడున్నారా? అరే దీనిపైన ఉన్నాయి. దీనిపైన తేలుతున్నాయి. దీనిపైకి వెళ్ళిపోతాం మనం. అయ్యో, ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? అరే ఎలక్ట్రిక్ బోటు చాలా స్పీడ్గా వెళ్తుంది. అమ్మయ్య, సమయానికి స్పీడ్ బోట్ దొరికింది. తొందరగా ఇక్కడి నుంచి. ఓరి నాయనో, ఏంట్రా ఇంత పెద్ద అలలు వస్తున్నాయి? అమ్మా, నాకు అర్థమైంది. మన లాస్ శాంటోస్ సునామీలో కొట్టుకుపోతుంది. అయ్యా,
ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి సైరన్స్ కూడా లేవు, ఏమీ రాకుండా సునామీ ఎలా వచ్చింది? అమ్మ బాబోయ్, మన వాళ్ళు ఎవరు గమనించలేదనుకుంటా సునామీ రావడం. ఇంత ఘోరమైన సునామీ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. లాస్ ఏంజల్స్లో ఇంత పెద్ద సునామీ ఇంతకు ముందు ఒక్కసారి కూడా రాలేదు. ఇంత పెద్ద అలలా. మనం ఎలాగైనా ఒడ్డుకు వెళ్ళాలి, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. ఎవరన్నా కాపాడండి. అరే, ఆ ధనువన్న వాయిస్ లో ఉంది. ధనువన్న, నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మా, ధనువన్న మన పక్కనే ఉన్నాడు. ధనువన్న, నేను వచ్చేసాను. అబ్బా, ఈ అలల్లో ధనువన్న దగ్గరికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అక్కడే ఉండు, వస్తున్నా ధనువన్న, వస్తున్నా. నువ్వు గట్టిగా బోట్ పట్టుకొని వెంటనే ఎక్కేసాయి, సమయం లేదు. అలలు చాలా తీవ్రంగా వస్తున్నాయి. కమాన్ ధనువన్న. అరే, ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? దూకి ఎక్కేసాయి. లెట్స్ గో షించాన్. సమయానికి వచ్చా. ఓరి నాయనో, చాలా ఘోరమైన సునామీ ఇదైతే మాత్రం. కొట్టుకుపోతున్నావు షించాన్. బయటికి పోదా. రే షించాన్, మన ఫ్రెండ్స్ ఎవరన్నా కనబడ్డారా? సమయానికి నువ్వు కనబడ్డారా? ఎంతో భయపడ్డా నువ్వు కనబడట్లేదని. రే, ఇంత పెద్ద అలలేంట్రా? నా లైఫ్లో ఇంత ఘోరమైన సునామీ నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఓరి నాయనో షించాన్, మనం బతకగలం అంటావా? ధనువన్న, అదృష్టశాత్తు మన ఇద్దరికి ఏం కాలేదు. మన బ్రెయిన్ రోడ్ ఫ్రెండ్స్ కూడా ఏం కాదు. ఎందుకంటే సునామీలో వాళ్ళు సర్వే అవ్వగలరు అనుకుంటా. ముందుగా మనమైతే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వాళ్ళని ఎలా కాపాడాలో తర్వాత ప్లాన్ చేద్దాం ధనువన్న. నాకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఘోరమైన సునామీ. మనం ఇప్పుడు ఒడ్డు వరకు వెళ్ళగలమో లేదో కూడా డౌట్ గానే ఉంది. ఈ బోట్ కూడా, అమ్మ బాబోయ్, తట్టుకోలేదేమో, భయం వేస్తున్నాను అన్న. మనకున్నది ఒక్క బోట్ మాత్రమే. బై మిస్టేక్ మనం కింద పడ్డామంటే ఈ అలలతో కొట్టుకుని పోతాం. అరే రే షించాన్, ఏం కాదురా, ఏం కాదు. నువ్వు కంట్రోల్ గా వదులు, చూసుకుని వదులు. ఆ అలల మధ్య నుంచి వెళ్ళు. అలలు పైకి వెళ్తే కొట్టేస్తుంది. అరే, అయిపోయింది. అరే షించాన్, నీళ్ళలో మునిగిపోతున్నావు. అబ్బా, తొందరగా బయటకు వచ్చాం. ఫాస్ట్ గా పద. బూస్ట్ కమాన్ షించాన్, ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒడ్డుకు వచ్చేసాం ఆల్మోస్ట్. ఊరి నాయనా, ఘోరంగా కార్లు కూడా కొట్టుకుని పోతున్నాయిరా. షించాన్, మనమైతే ఆల్మోస్ట్ తీరానికి చేరుకున్నాం. కానీ ఇక్కడ కూడా అలలు వస్తూనే ఉన్నాయి. ఈ అలలు ముంచేసేలా ఉన్నాయి లాస్ ఏంజల్స్ మొత్తాన్ని. అరే పద, తొందరగా పద. ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడు వెంటనే బూస్ట్ ఇవ్వు. కమాన్ కమాన్ షించాన్, ఇంకొంచెం మాత్రం వచ్చేసాం. అరే వచ్చేసాం షించాన్, సూపర్ గా డ్రైవ్ చేసావురా రే. మరి మన గురించి, మన డ్రైవింగ్ స్కిల్స్ గురించి నీకు తెలిసిందే కదా ధనువన్న. ఎప్పుడు డ్రైవింగ్ అడిగినా నువ్వు ఇవ్వవు కానీ ఇస్తే ఇలా ఉంటుంది. చూసావా ఎలా ఎస్కేప్ అయ్యాము? ఊరి నాయన, బోట్ ఆల్మోస్ట్ ఇరిగిపోయిండే ధనువన్న. జస్ట్ మిస్ లో తప్పించుకున్నాం. అలలు వచ్చేస్తున్నాయి ధనువన్న, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. అరే వీళ్ళేంటి అందరూ సముద్రానికి ఎదురుగా వెళ్తారు? భయ్యా వెళ్ళకండి, అటు సునామీ వస్తుంది. వీళ్ళెవరికి తెలియదు అనుకుంటా. ధనువన్న, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ బాబోయ్ వెనక్కి పెద్ద అలలు వస్తున్నాయి. పద వెళ్దాం. షించాన్, మనం ఎలా తప్పించుకున్నాం. మన వాళ్ళు ఇప్పుడు అందరూ ఎక్కడున్నారో కనిపెట్టాలి. వాళ్ళందరూ ఎక్కడున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇంత ఘోరమైన అలలున్న సునామీలో మనం వాళ్ళు వెతకడం ఇంపాసిబుల్ షించాన్. కానీ వాళ్ళు ఎక్కడుంటారో, వాళ్ళకి ఈత వచ్చో రాదో నాకేం అర్థం కావట్లేదు. ధనువన్న, మనలానే మన వాళ్ళు తప్పించుకొని మనకంటే ముందు ఇంటికి వచ్చారేమో. పద తొందరగా ఇంటికి వెళ్దాం. ఇక్కడ దగ్గరలో ఏదో ఒక కార్ చూడు, తొందరగా వెళ్దాం. లేకపోతే వెనక్కి భారీ సునామీ వస్తుంది ధనువన్న. తొందరగా కార్ పట్టుకో. ఆ ఎదురుగా కార్లు ఉన్నాయి చూడు, కానీ అక్కడ అలలు కూడా వస్తున్నాయి, చూసుకుని వెళ్ళు. షించాన్ గడ్ అనేది ఒక పాయింటే. మనలానే మన ఫ్రెండ్స్ ఒకవేళ మనకంటే ముందు ఇంటికి వచ్చారేమో. సరే, మనమైతే తొందరగా వెళ్ళి చూద్దాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే వాళ్ళందరినీ ఎలా రెస్క్యూ చేయాలనేది మనం ఆలోచించాలి. ఎట్టి పరిస్థితిలోని ఈ పెద్ద సునామీ నుంచి వాళ్ళని కాపాడాలి. పాపం వాళ్ళకి స్విమ్మింగ్ కూడా పర్ఫెక్ట్ గా తెలియదు అనుకుంటా. ఎట్టి పరిస్థితిలో మనమైతే వాళ్ళు కాపాడబోతున్నాం షించాన్. ఓరి నాయన, ఈ కార్ ఏంట్రా బోల్తా పడింది? అబ్బా, ఒక్కసారి బోల్తా పడినందుకే మొత్తం బ్రేక్ అయిపోయింది. ఈ కార్ అంతా కంట్రోల్లో కూడా లేదు, ఏదో పాత కార్లా ఉంది. దొరక్క ఈ కార్ దొరికిందేంట్రా? దారిలో ఏదైనా మంచి కార్ ఉంటే చూద్దాం. షించాన్, లేట్ చేయకుండా నేను ఇంటికాడ దిగబెడతాను. బట్ ఇంటి వరకు సునామీ వచ్చే అవకాశం ఉంది. నువ్వు చూసుకుని వెంటనే మన మౌంట్ చిలియాడ్ పైకి అయితే వెళ్ళిపో, ఓకేనా? ధనువన్న, సిటీకి కొంచెం ఎత్తులోనే ఉంటుంది మన ఇల్లు. మనం క్లియర్ గా చూసుకుని సునామీ వస్తుందంటే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు ధనువన్న. నువ్వేం కంగారు పడకు. అంతవరకు నేను ఇంటికాడే ఉంటాను. ముందుగా వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరినీ కాపాడు. ఈ పనికి మన కార్ ఇక్కడ వదిలేసేదను అన్న. లెఫ్ట్ లో ఒక కార్ ఉంది, ఆ కార్ ని తీసుకొని వెళ్ళిపోదాం పదా. ఈ సునామీలో చాలా మంది మనుషులే కొట్టుకుపోయారు. ఇంకా వాళ్ళ కాళ్ళ గురించి ఇంకేముంటుంది వాళ్ళకి. నువ్వు అనేది కూడా కరెక్ట్ షించాన్. ఈ సునామీకి అయితే మాత్రం చాలా మంది బలైపోయి ఉంటారు. సరే, మనమైతే మాత్రం ఇంటికి వెళ్ళి మన వాళ్ళందరినీ కాపాడాలి. దారిలో ఎవరైనా కనబడితే వాళ్ళు కూడా కాపాడడానికి ప్రయత్నించాలి. నా కళ్ళ ముందే చాలా మంది చనిపోయారా, ఎందుకంటే సునామీ తీవ్రత చాలా ఘోరంగా ఉంది. నన్వన్నా, మన ఇంటికాడ టెలిస్కోప్ ఉంది కదా, దాని నుంచి చూడు, ఎవరన్నా కనబడతారేమో. వాళ్ళు కనబడిన వెంటనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయాలి. మంచి ఐడియా షించాన్, ఇప్పుడే చూస్తాను వెళ్ళి. నాకు తెలిసి మన వాళ్ళైతే ఎవరు ఇంటికి వచ్చి ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సునామీ నుంచి ఎలా సర్వైవ్ అవ్వాలో కూడా తెలీదు. మనమైతే బాగానే సర్వైవ్ అయ్యాం, కానీ పాపం వాళ్ళైతే అవ్వలేకపోతున్నారు. ఊరి నాయనా, సునామీ తీవ్రత చాలా ఘోరంగా ఉన్నట్టుగా ఉంది. సరే, షించాన్ చెప్పినట్టుగానే మనమైతే ఒకసారి వెళ్ళి టెలిస్కోప్తో చూద్దాం. అక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా మనకైతే కనిపిస్తుంది. రారా షించాన్, నువ్వు కూడా చూద్దు, ఫాస్ట్గా రా.
నాకు తెలిసి ఇక్కడి నుంచి అంత క్లియర్గా ఉంటుందా అని డౌట్ వేస్తుంది. ఎందుకంటే వర్షం తీవ్రత చాలా ఘోరంగా ఉంది, అది కూడా మెరుపులు ఉరుములు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి షించాన్ నాకైతే అంత క్లియర్గా ఏం కనబడట్లేదు, ఇంకా మనుషులు కనబడడం చాలా కష్టం. బట్ నాకు అర్థమవుతుంది, బిల్డింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ముంచేస్తుంది, సునామీ మన వరకు రాబోతుంది. మన ఇల్లు వచ్చేసరికి సిటీకి కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడికి రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి మన వాళ్ళని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచిస్తాను, ఓకేనా? నేనైతే మాత్రం ఒక హెలికాప్టర్ని తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే హెలికాప్టర్ నుంచి పైన ఎవరైనా బిల్డింగ్స్ పైన ఉన్నట్లయితే వాళ్ళని కాపాడచ్చు. టొంగ్ 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 సాహూర్. అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? పైకి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఈత కొట్టాలనుకుంటా, నేను ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నా, అవ్వట్లేదు. అరే నేను వస్తున్నాను. కాళ్ళు చేతులు పైకి ఇలా అంటే పైకి వస్తామా? అరే ఇక్కడ ఇల్లుంది, ఇంటి పైకి వెళ్ళిపోదాం, ఇంటి పైకి వెళ్ళిపోదాం. అమ్మా ఇక్కడ నుంచి నేను ఎలా అయినా తప్పించుకోవాలి, లేకపోతే మాత్రం ఇక్కడే నా పని అయిపోతుంది. టొంగ్ 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 సాహూర్. పైకి పదా, పైకి పదా. నా స్నేహితులందరూ ఎక్కడున్నారో ఏంటో, మనం ఇప్పుడు పైకి వెళ్ళి తప్పించుకోవాలి. నాలో ఉన్న శక్తులు కూడా పనిచేయట్లేదు ఈ నీళ్ళ వల్ల. అరే నా శక్తులు నాకు పనిచేయట్లేదు, నేను ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను. అరే ఇక్కడి నుంచి మనం అయితే పైకి వెళ్ళిపోవాలి. ఓడి నాయనో, సముద్రం వచ్చి మొత్తం ముంచేసేలా ఉంది. ఇప్పుడు నన్ను కాపాడడానికి ఎవరన్నా వస్తారేమో. పైకి వెళ్ళి మనం అయితే సిగ్నల్ ఇద్దాం, ఎవరన్నా చూస్తే మనం కాపాడతారు. మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు? అయ్యో వాళ్ళెవరికి ఏం కాకూడదు. టొంగ్ 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 సాహూర్. ఇంత ఘోరాతి ఘోరాన్ని నా జీవితంలో మొదటిసారి చూస్తున్నా. షించాన్ నువ్వైతే మాత్రం జాగ్రత్తగా ఉండి ఇక్కడ. నేనైతే అర్జెంటుగా వెళ్ళి ఆర్మీ జనరల్ గారి యొక్క హెలికాప్టర్ని తీసుకుని వెళ్ళి మన వాళ్ళు ఎక్కడున్నారో కాపాడాలి. సరే నువ్వు ఒకవేళ ఇక్కడ ఉండు, ఒకవేళ సునామీ వస్తుంది అన్నట్లయితే మాత్రం మన కార్ ఇక్కడే ఉంది పక్కన. ఈ కార్తో నువ్వైతే మౌంట్ చిలియాడ్ దగ్గరికి వెళ్ళిపో, ఓకేనా? ఓకే, షించాన్ గడికి సునామీ వస్తే ఏం చేయాలో పర్ఫెక్ట్గా ఐడియా ఉంది, కానీ మన బ్రెయిన్ రాడ్ ఫ్రెండ్స్కి అయితే మాత్రం కనీసం ఐడియా లేదు. మనమైతే ఖచ్చితంగా వాళ్ళని ఇప్పుడు ఎలా అయినా కాపాడాలి. వాళ్ళందరూ సునామీలో చాలా ఘోరంగా కొట్టుకుపోతున్నారు. వర్షాకాలం ఇంకా ఇప్పుడే మొదలైంది కదా, ఇంత ఘోరమైన తీవ్రమైన వర్షం నేను ఎప్పుడూ చూడలేదు, ఆగకుండా పడుతూనే ఉంది. అరే నాకెవరు ఫోన్ చేస్తున్నారేంటి? ఇప్పుడు ఫోన్ చేసేది ఎవరబ్బా? ఒకసారి మాట్లాడదాం. హలో ఎవరిది? టుంగ్ 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 సాహూర్. అరే నీకేం కాలేదా మావా? బానే ఉన్నావా? బానే ఉన్నాను తను, కానీ సునామీ చాలా తీవ్రతగా ఉంది. మరికొద్ది సేపట్లే బిల్డింగ్ ని కూడా ముంచేస్తుంది. నేను ఒక బిల్డింగ్ పైన ఉన్నాను, నన్ను కాపాడు. నా ఫోన్ ఇప్పుడే ఆన్ అయింది, అందుకే ఇప్పుడే నీకు రీచ్ అయ్యాను. తొందరగా కాపాడుతాను. నేను నీకు నా లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చి కాపాడు. మొత్తానికి మనం అయితే ఆర్మీ జనరల్ గారి యొక్క ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడే మనకు ఒక పవర్ఫుల్ హెలికాప్టర్ కూడా ఉంది. అరే ఇక్కడ ఆర్మీ సోల్జర్స్ ఎవరు లేరు, ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనమైతే హ్యాపీగా హెలికాప్టర్ని అయితే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. నాకు తెలిసి అందరూ జనాల్ని రెస్క్యూ చేయడానికి వెళ్ళినట్టుగా ఉన్నారు. ఇదే మంచి సమయం, మనం తొందరగా హెలికాప్టర్ని తీసుకొని వెళ్ళి ముందుగా మన టుంగ్ 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 సాహూర్ని కాపాడాలి. తను వచ్చి చాలా 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 ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి కొద్దిసేపట్లో ఆ బిల్డింగ్ కూడా మునిగిపోతుందేమని భయపడుతున్నాడు. సరే మనకైతే లొకేషన్ పంపించాడు, లొకేషన్ ప్రకారంగా మనమైతే వెళ్ళాలి. అరే అరే ఏమవుతుంది ఏమవుతుంది? అరే దీన్ని ఎవరో కానీ పర్ఫెక్ట్గా పార్క్ చేయలేదనుకుంటా, అందుకే ఇది సైడ్కి అయితే అయిపోతుంది. పర్ఫెక్ట్గా రా. అమ్మయ్య ఫైనల్లీ నేను కంట్రోల్ చేయగలిగాను. ఒకవేళ దీనికి యాక్సిడెంట్ అయినట్లయితే మాత్రం మనకి ఇంకో ఆప్షనే ఉండదు. అరే సముద్రం చుట్టుపక్కల ముంచేసినట్టుగా ఉంది. ఓరి నాయనో, మనం తొందరగా వెళ్ళాలి, లేకపోతే మనోడిని కూడా మిస్ అయిపోతాం. ఓకే ఫైనల్లీ మన టొంగ్ 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 సాహూర్ చెప్పిన యొక్క లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓరి నాయనో, లాస్ ఏంజల్స్కి ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. సముద్రం ఇంకా ఘోరంగా మునగడానికి చూస్తుంది. ఇంకా సముద్ర తీవ్రత చాలా ఘోరంగా ఉంది, వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మనం తొందరగా కాపాడాలి. కానీ నాకు టుంగ్ 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 సాహూర్ యొక్క లొకేషన్ మాత్రమే తెలిసింది. తను ఇక్కడే లొకేషన్ పంపించాడు, నాకైతే ఇక్కడ తను కనబడట్లేదు. దీనిపైన అయితే ఉన్నాడు, అదిగోండి టుంగ్ టుంగ్ సాహూర్ చేతులు అయితే ఊపుతున్నాడు. టుంగ్ 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 సాహూర్ తొందరగా వచ్చి హెలికాప్టర్ని పట్టుకో, గట్టిగా పట్టుకొని పైకి ఎక్కేసే. కమాన్. వస్తున్నాను, ఎక్కేసాను. పద పద పద, తొందరగా పద. ఓరి నాయనో, ఇక్కడ మళ్ళీ ఆపకరా బాబు, సముద్రం వచ్చి ముంచేస్తుంది. తొందరగా పద, మన వాళ్ళందరినీ ఇప్పుడు కనిపెట్టాలి. వాళ్ళందరినీ ఎలా కనిపెట్టాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది. మా దగ్గర ఒక మిషన్ ఉంటుంది, అదే బ్రెయిన్ రాట్ యానిమల్స్. ఎక్కడున్నా సరే ఈ సిగ్నల్స్ ద్వారా మనమైతే వాళ్ళని కనిపెట్టచ్చు. మా ఫ్రెండ్స్ అందరూ అందులో ఫీడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సిగ్నల్ మనం కనిపెట్టి వాళ్ళని కాపాడచ్చు. నేరుగా ఇప్పుడు మౌంట్ చిలియాడ్ వైపు పద. మేము ఆ మిషన్ ని మౌంట్
చిలియాడ్ దగ్గరే పెట్టాము. లేట్ చేయకురా, తొందరగా బండి తీయో. ఓ అలాంటిది ఇంకేమైనా ఉన్నట్లయితే మాత్రం అది ఇంకా మనకి ప్లస్ పాయింటే, ఎందుకంటే అప్పుడు మన వాళ్ళని ఈజీగా మనం కనిపెట్టచ్చు. సరే టుంగ్ టుంగ్ మామ, నువ్వు చెప్పినట్టుగానే మౌంట్ చిలియాడ్ దగ్గరికి తీసుకొచ్చాను. ఇక్కడేం దాచిపెట్టారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటి మన బ్రెయిన్ రాట్ ఫ్రెండ్స్ని కనిపెట్టే మషీనా? నాకు అర్థం కావట్లేదు. మొదటిసారి నేనైతే వింటున్నాను. నిజంగా అలాంటి మషీన్ ఉందా? ఉన్నట్లయితే తొందరగా మన వాళ్ళని కాపాడాలి. అవునవును ఉందిరా. సరే గానీ కాపాడితే ఇప్పుడే మనల్ని కాపాడాలి, లేకపోతే సముద్రం ముంచేస్తుంది. ఇప్పుడు నాతో సోది పెట్టకు గానీ తొందరగా వెళ్ళి వాళ్ళు ఎలా కాపాడాలనేది ఆలోచిద్దాం. అక్కడే వెనకనే మిషన్ ఉంది. నా మొహం ఏం చూస్తున్నావురా? అటు పదా. అరే చెప్తున్నా కదా, ఇక్కడ కాదురా మిషన్, నీ వెనక్కుంది పదా. అంటే టుంగ్ టుంగ్ మామ, మళ్ళీ నేను నిన్ను ఇలా చూస్తాను అస్సలు అనుకోలేదు. చాలా భయపడ్డాను. అరే సారీ, మన ఫ్రెండ్స్ని కూడా మనం చూడాలి కదా, తొందరగా వాళ్ళైతే కనిపెట్టాలి. ఇక్కడెక్కడో మిషన్ పెట్టా అన్నాడు. మిషన్ ని కొండపైన ఎక్కడ పెట్టావు అబ్బా? నాకు అర్థం కావట్లేదు. నీ ముందునే ఒక ప్రదేశం ఉంది చూడరా, బడుద్దాయ్ అక్కడే ఉంది. అక్కడున్న మిషన్ ని తీసుకుని వెళ్ళావనుకో, ఆ మిషనే ఆటోమేటిక్ గా మన యొక్క మిత్రుల దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఎవరైతే నీకు అందుబాటులో ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుతుంది. అర్థమవుతుందా? ఈ మిషన్ ఆటోమేటిక్ గా బ్రెయిన్ రాట్ యానిమల్స్ యొక్క సిగ్నల్స్ ని ట్రాక్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. దీన్ని హెలికాప్టర్ కి అటాచ్ చేసుకో, ఆటోమేటిక్ గా నీ హెలికాప్టర్ ని తీసుకెళ్లిపోతుంది. వెళ్ళు అంటున్నావు, మరి నువ్వు రావా చెప్పు? అది నాకు నీళ్ళంటే చాలా భయం రా, లేకపోతే నేనే వచ్చేవాడిని. చెప్పాను కదా, నువ్వేం కష్టపడక్కర్లేదు, ఆటోమేటిక్ గా ఇదే తీసుకెళ్తుంది. కానీ కొంచెం హెలికాప్టర్ ని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీళ్ళలో మునిగిపోయావంటే నువ్వు కూడా మళ్ళీ తిరిగి రావు. జాగ్రత్తగా వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకుని రా. నీపైన నమ్మకం మొత్తం పెట్టాను, నేను ఇక్కడే ఉంటా. ఓకే, మనమైతే హెలికాప్టర్ కి అయితే ఆ మిషన్ ని అటాచ్ చేసేసాం. ఇది ఆటోమేటిక్ గా మనల్ని ఫ్లై చేస్తుంది, ఆటోమేటిక్ గా తీసుకుని వెళ్తుంది. నేనైతే మాత్రం డ్రైవ్ చేయట్లేదు. ఓ మై గాడ్, హెలికాప్టర్ ఉన్న బూస్ట్ ని కూడా ఆటోమేటిక్ గా యాక్టివ్ చేస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి మన ఫ్రెండ్స్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్తుంది అనుకుంటా. సరే, ఇలాంటి మషీన్ ఉండడం కూడా మనకి చాలా అంటే చాలా ప్లస్ పాయింటే. సమయానికి మనకి దొరకబట్టి మన వాళ్ళైతే కాపాడడానికి మనం వెళ్తున్నాం, లేకపోతే మన వాళ్ళ యొక్క చిరునామా ఎక్కడుంటుందో కూడా మనకు తెలీదు. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. అయ్య బాబోయ్, ఈ సునామీ అలా వస్తూనే ఉంది. నేను ఇప్పటికే చాలా ఎత్తుకొచ్చేసాను. ఇంత ఎత్తుకి సునామీ రాదనుకుంటున్నాను, కానీ ఇక్కడి నుంచి నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరే. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఇక్కడ ఇంకా పైకి వెళ్ళడానికి ఉంది. సరే, ఇక్కడి నుంచి మనం ఏదో చూద్దాం, ఎవరైనా వస్తారేమో. నన్ను హెలికాప్టర్ ముందుగా వచ్చేసరికి ఇక్కడ తీసుకుని వెళ్తుంది. మన మేజ్ బ్యాంక్ పైన ఎవరైనా ఉన్నారా? మేజ్ బ్యాంక్ పైన అయితే ఎవరు లేరు. ఇక్కడ ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. ఇక్కడ పెద్ద క్రేన్ అయితే ఉంది. ఈ క్రేన్ పైన ఎవరన్నా ఉన్నారంటారా? నాకైతే ఎవరు కనబడట్లేదు. హెలికాప్టర్ ఏంటి ఆటోమేటిక్గా ఇక్కడ ల్యాండ్ అవుతుంది? ఎక్కడున్నారబ్బా? మనం ఈ సిగ్నల్స్ బట్టి మనమే కనిపెట్టాలనుకుంటా. ఇది జస్ట్ మనకి డెస్టినేషన్ కి తీసుకుని వెళ్తుంది. రిమైనింగ్ పని మొత్తం మనం చేయాల్సి ఉంటుందా? ఓకే, ఇప్పుడు మనమే చేయాలనుకుంటా. ఏయ్, ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? నా ఫ్రెండ్స్ లో ఎవరన్నా ఇక్కడ ఉన్నట్లయితే ఒక్కసారి నా పిలుపుకి పలకండి. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అరే, ఇక్కడ ఎవరున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఎవరున్నారు? కిందనెవరు ఉన్నారే, ఎవరో పిలుస్తున్నట్టుగా ఉన్నారు. ఎవరది? చూడ్డానికి తనులా ఉన్నాడు. తను, నేను ఇక్కడ ఉన్నాను, పైన క్రేన్ పైన ఉన్నాను, నన్ను కాపాడు. చాలా భయంకరమైన సునామీ నుంచి నన్ను కాపాడు. బాలెరీనా, నాకు నీ మాట వినిపిస్తుంది. ఓ, క్రేన్ పైన ఉన్నావా? నువ్వు కొంచెం ముందుకు రా, కొంచెం ముందుకు వచ్చి కిందకి దూకేసాయి. ఇక మనకి ఇంకొక ఆప్షన్ లేదు. అక్కడి నుంచి నువ్వు కిందకి రావడం ఇంపాసిబుల్. మనకున్నది ఒక్క దారి మాత్రమే, అక్కడి నుంచి దూకడం మాత్రమే. దూకేసాయి. వామ్మో, దూకితే నేను మళ్ళీ బతుకుతానా? నా కప్పు మొత్తం విరిగిపోతుంది. నా క్యాపచినో కప్పు ఎరిగిపోతుంది. సరే, నేను ప్రయత్నిస్తాను. ఇంకా ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ పని చేయాలి. పారాచూట్. అబ్బా, అమ్మా, సమయానికి నా దగ్గర పారాచూట్ ఉంది కాబట్టి నాకు ఎటువంటి గాయాలు కాలేదు. తప్పించుకున్నాం, పద వెళ్దాం. చెట్టుకి నీళ్లు కావాలి, కానీ నాలాంటి వాడికి ఇన్ని నీళ్లు అవసరం లేదు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, నా వల్ల కావట్లేదు. నాకు ఇంతకు మించి ఈత కొట్టడం రాదు. ఇక్కడ ఏదో టవర్ ఉన్నట్టుగా ఉంది, దీనిపైకి వెళ్తాను. ఎలా వెళ్ళాలి? ఎక్కడానికి అవ్వట్లేదు. ప్రయత్నించు. అబ్బా, బుర్ర బుర్ర పతపీం, మొత్తానికి తప్పించుకున్నా. చింపాంజీని, బనానీని, నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నేను ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. నా వల్ల కాదు. నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు. నా బనానా అంటిపండి తొక్కనే నన్ను పైకి తీసుకుని వెళ్తుంది, కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే, ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, నేను పైకి వచ్చేసాం. అమ్మయ్యా, తప్పించుకున్నట్టుగానే ఉన్నాం.
దీని పైకి వచ్చేసాం కానీ ఇక్కడి నుంచి మళ్ళీ వాటర్ ఇంకా వస్తే మునిగిపోతాను. డిగ్రీలోని వాటర్ మిలోని నేను ఏంటి ఇలాంటి పరిస్థితికి వచ్చాను? నా వల్ల కావట్లేదు. నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు. నా వాటర్ మిలనే నన్ను పైకి తీసుకొని వెళ్తుంది కానీ తప్పించుకోవడానికి ఏమీ మార్గం లేదనుకున్నాను. కానీ సమయానికి మార్గం దొరికింది. పైకి ఎక్కేసేయ్. పైకి వచ్చేసాను. కానీ ఇక్కడి నుంచి ఇప్పుడు నన్ను ఎవడు కాపాడతాడు? మరి కొద్దిసేపట్లో ఈ లాస్ ఏంటోసే మునిగిపోతుందేమో. నేను అప్పుడు ఎలా తప్పించుకోవాలి? నా వల్ల కావట్లేదు. నేను ఈత కొట్టలేను. కాపాడండి, ఎవడన్నా నన్ను వచ్చి కాపాడండి. అవునా, నాకు ఈ మిషన్ గురించి ఇంతకు ముందు టుంగ్ బావా ఎప్పుడూ చెప్పలేదు. ముందుగా నువ్వే నాకు చెప్తున్నా. అవునా, ఈ మిషన్ ఇప్పుడు మనల్ని తీసుకొని వెళ్తుందా నువ్వు అన్నట్టుగానే మన ఫ్రెండ్స్ దగ్గరికి? అవును మిస్ బాలరీనా క్యాపుచినా, నువ్వు అన్నట్టుగానే ఈ మిషన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా మన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొని వెళ్తుందన్నమాట. ఈజీగా అప్పుడు మనమైతే వాళ్ళని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసుకో, ఇక్కడైతే మాత్రం నాకైతే ఎవరు కనిపించట్లేదు. నీకు ఎవరన్నా కనిపిస్తున్నారా? నాకైతే మాత్రం ఇది ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. కానీ అర్థమైంది, ఈ బిల్డింగ్ పైన వచ్చేసరికి నాకు తెలిసి మన ఫ్రెండ్ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ 2 బిల్డింగ్స్లో ఏ బిల్డింగ్ పైకి తీసుకొని వెళ్తుందో మనం అయితే చూడాలి. నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. నీకేమన్నా కనిపిస్తున్నారా బాలరీనా? కింద ఉన్నారు. కింద గ్రీన్ కలర్లో ఎవరో ఉన్నారు. చూడ్డానికి వాటర్ మిలన్లా ఉంది. నాకు తెలిసి అర్థమైంది. టిగ్రీలోని వాటర్ మిలోని తొందరగా వచ్చి ఎక్కువ. అమ్మా, చూసావా, సమయానికి వచ్చావు. హెలికాప్టర్ ఇంకా పాడైపోతుండే. పర్ఫెక్ట్గా ల్యాండింగ్ కూడా చేయడానికి ప్లేస్ దొరకలేదు. అరే నాయనో, సమయానికి వచ్చి కాపాడారా బాబు. నా పని అయిపోయింది అనుకున్నాను. లేకపోతే నా పని నిజంగానే అయిపోయిండేది. సమయానికి వచ్చారు. కానీ నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది? అరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? తొందరగా నన్ను ఒడ్డు కాడ దించేయండి. ఇంకా మన స్నేహితులు ఉన్నారు. ఈ మిషన్ వచ్చేసరికి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకుని వెళ్తుంది. అది ఎవరి దగ్గరికా అని చూడాలి. సో చూసుకున్నట్లయితే ఒడ్డు దగ్గర ఆల్మోస్ట్ మనమైతే ఉన్నాం. చాలా మంది ఒడ్డు వరకు సర్వైవ్ అయ్యి వెళ్ళలేకపోయినట్టుగా ఉన్నారు. నాకు తెలిసి ఇంకా బిల్డింగ్స్ పైన ఉన్నారనుకుంటా. ఇంకా మిగతా వాళ్ళ ఆచూకీ ఎక్కడుందో మనకైతే తెలీదు. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుని వెళ్తుందో ఒకసారి మనమైతే చూడాలి. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరబ్బా, చూసుకొని వెళ్ళాలి. లేకపోతే హెలికాప్టర్ లోపల పడిందంటే ఇంకా అందరం పోతాం ఇక్కడే. ముందుగా మమ్మల్ని ఒడ్డు దగ్గర దించేయచ్చు కదా. ఇక్కడ ఎవరు కనబడట్లేదు. ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు. ఈ మిషన్ ఎక్కడికి ఎందుకు తీసుకుని వచ్చింది? మమ్మల్ని ఒడ్డు దగ్గర దించే. మళ్ళీ హెలికాప్టర్ చూస్తున్నట్లయితే క్రాష్ అయ్యేటట్టుంది. అది క్రాష్ అయిందంటే మా పని అయిపోతుంది. ఆగు, ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. నువ్వెందుకు కంగారు పెడుతున్నావు? ఇప్పుడు గనక నేను వాళ్ళని కాపాడకపోతే అప్పుడు మొత్తం ముంచేస్తుంది. ఎవరిని కాపాడలేము అప్పుడు. ఇక్కడ ఎవరున్నారబ్బా? అరే, దీనిపైన చింపాంజీని బనానీని ఉన్నాడు. ఏయ్ చింపాంజీని, చింపుగా ఏం చేస్తున్నావు? వచ్చి తొందరగా హెలికాప్టర్ ఎక్కు. 1 మినిట్ ఆగు, నేను కిందకి తీసుకొని వస్తున్నాను. హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్ లేదు. నేను ముందుకి హెడ్ ముందు పెడతాను. అప్పుడు ఎగ్జాక్ట్గా నువ్వు దీన్ని చూసుకొని ఎక్కేసాయి. నేను కొంచెం పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక మనం ఏమాత్రం టచ్ చేస్తే మళ్ళీ హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. కమాన్ చింపాంజీని, తొందరగా ఎక్కువ. ముందుకు తీసుకొచ్చాను. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. నీకోసం ఎదురు చూస్తున్నా మిత్రమా, ఎక్కువ. చింపాంజీని బనానీని, అరే కొంచెం ముందుకు తీసుకొని రా. నువ్వు దగ్గరికి తీసుకొచ్చావు కానీ ఫస్ట్ టైం మిస్ అయింది. ఈసారి అసలు మిస్ అవ్వదు. కమాన్, 3, 2, 1 గో. ఎక్కేసాను. తొందరగా పదా. ఓరి నాయన, కాపాడడానికి వస్తారనుకోలేదు. చచ్చిపోతా అనుకున్నాను ఇక్కడే. అమ్మ బాబోయ్, కాపాడేశారు. మొత్తానికి చింపాంజీని బనానీని కూడా మనమైతే కాపాడేశామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎవరి దగ్గర తీసుకొని వెళ్తుందో చూద్దాం. ఇక్కడ ముగ్గురినైతే కాపాడడం జరిగింది. ఇంకా రిమైనింగ్ పర్సన్ నాకు తెలిసి అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది. అలానే ఇక్కడ ఒక క్రేన్ ఉంది. ఈ క్రేన్ పైన కానీ ఆ బిల్డింగ్ పైన కానీ ఉండొచ్చు. ఇది క్రేన్ వైపే తీసుకుని వెళ్తుంది మనల్ని అయితే. నాకు తెలిసి ఈ క్రేన్ పైన ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. బట్ ఎవరున్నారో నాకైతే ఐడియా లేదు. చూద్దాం. నాకు తెలిసి ఎవరు అనుకుంటున్నా అంటే ఇక్కడి నుంచి నాకు ఎవరు కనిపించట్లేదు. నాయనో, నువ్వు చూసుకుని ట్రై చేయి. లేకపోతే అందరం ఇక్కడే లోపల పడిపోతాం. ఇక మనం ఎవరం బతకం. చూసుకొని వెళ్ళు. అరే, కిందన బర్బర్ పతబీం ఉన్నాడు. చూడు, ఆ టవర్ పైన బర్బర్ పతబీం ఉన్నాడు. బర్బర్ పతబీం, తొందరగా వచ్చి హెలికాప్టర్ ని పట్టుకో. 1 మినిట్, నీ ముందుకి హెలికాప్టర్ దాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు దాన్ని పట్టుకొని వచ్చేసాయి. చింపాంజీని ఎలా కూర్చున్నాడో అలానే కూర్చో. అప్పుడు మనం ఎస్కేప్ అవ్వచ్చు. కమాన్, ఎక్కో. చూడటానికి కొంచెం భయంకరంగా ఉంది, కానీ నేను ప్రయత్నిస్తాను. ఎక్కేసా. తొందరగా పదా. ఒరే, కిందకి తీసుకొని రాకరా, బడుద్దాయి. తొందరగా పదరా బాబు. ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. పని అయిపోయేటట్టుంది మంది. నేను టుంగ్ సహూన్ని కాపాడడానికి వచ్చినప్పుడైతే మాత్రం ఇంత ఘోరంగా మునగలేదు. ఇప్పుడైతే మాత్రం లాస్ ఏంటోస్ మొత్తం మునిగిపోయింది. ఇంత ఘోరమైన సముద్ర తీవ్రత నేను
ఎప్పుడూ చూడలేదు. సరే లేట్ చేయకుండా తొందరగా మనం ఇంటి దగ్గరికి వెళ్దాం. మీరేం కంగారు పడకండి. సముద్రం మన ఇంటి పైకి రావాలంటే ఇంకొంచెం సమయం అయితే పడుతుంది, చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం ఎత్తులోనే ఉన్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకొని మనం అయితే తొందరగా ఇంటికి వెళ్దాం. చింపాంజీని బనానీని ఉద్రా బాబు, మళ్ళీ ఇంటికి వెళ్తే ఇక్కడ కూడా ముంచేస్తుంది. ఒరే నాయనా, మమ్మల్ని ఇంకెక్కడో దేబెట్టేసాయి, పెద్ద కొండపైన వదిలేసి మమ్మల్ని. అరే చింపాంజీని, నువ్వేం కంగారు పడికి, సునామీ పైన ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సరే ఇప్పుడు లేట్ చేయకుండా షిన్చాన్ని పిలుద్దాం. టుంగ్ 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 సహూర్ వచ్చేసరికి మౌన్చిలియాడ్ పైన అయితే ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్తాను. కానీ మిగతా అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అక్కడ ఉండమని చెప్పాను కదా, మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నా స్నేహితుల్ని చూడకుండా నేను ఉండలేకపోయాను. బాలేరీనా, నిన్ను ఎంతగానో మిస్ అయ్యాను. అందరూ వచ్చేసారా? మిగతా వాళ్ళేరి? కొంతమంది మాత్రం వచ్చారు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? తను ఎక్కడున్నారు? హెలికాప్టర్ ఇంతమందికే చూపించింది, ఇంకా రిమైనింగ్ వాళ్ళని అయితే చూపించలేదు. నాకు తెలిసి వాళ్ళందరూ ఎక్కడున్నారంటే సముద్రంలో మునిగిపోయి ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే హెలికాప్టర్ సముద్రం లోపలికి వెళ్ళలేదు కాబట్టి పైన వాళ్ళని మాత్రమే చూపించింది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే తను. సముద్రం మట్టానికి వెళ్లే మిషన్ ఇప్పుడు మనకి కావాలి. ఎందుకంటే హెలికాప్టర్ పైకి మాత్రమే వెళ్ళగలదు కాబట్టి పైన వాళ్ళకి సహాయం చేసాం. మన వాళ్ళు మునిగిపోయి ఉంటారు. నాకు ఇంకా ఉడింటిండుండున్ క్యాపచినో అసెసినో లీరి లీరి లీరా అయితే కనబడట్లేదు. వాళ్ళని తొందరగా తీసుకుని రావాలి, అప్పుడు మన వాళ్ళందరూ బతికినట్టు. సరే ఇప్పుడు తొందరగా సముద్ర మట్టానికి వెళ్లే మిషన్ గురించి ఆలోచిద్దాం. సముద్ర మట్టానికి ఏ మిషన్ వెళ్తుంది? ఆ మిషన్ మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉందా లేదా చెప్పండి. సముద్ర మట్టానికి మిషన్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతుంది? షిప్ యార్డ్స్ అన్ని మునిగిపోయాయి కదా. సముద్ర మట్టానికి వెళ్లే సబ్మెరీన్ అయితే ఉంది ధనువన, నాకు తెలుసు. సముద్ర మట్టానికి వెళ్లే సబ్మెరీన్ వచ్చేసరికి మన సిటీలోని హైయెస్ట్ కార్ కలెక్టర్ ఒక అతను ఉంటారు కదా, అంటే రేర్ కార్స్ అని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గర నేనైతే ఒక సబ్మెరీన్ చూసాను. ఖచ్చితంగా అతని ఇంటికాడ సబ్మెరీన్ అయితే ఉంటుందని అనిపిస్తుంది. లేట్ చేయకుండా మనమైతే అక్కడికి వెళ్దాం ధనువన్న. అది ఎక్కడో నాకు తెలుసు. మన వాళ్ళందరూ నీళ్ళలో కొట్టుకుని పోతున్నట్టుగా ఉన్నారు, లోపల ఉన్నట్టుగా ఉన్నారు. తొందరగా మనం వెళ్దాం. అవునా షిన్చాన్? అలా అయితే పదరా, మనకి టైం లేదు. తొందరగా నన్ను అయితే అక్కడికి తీసుకొని వెళ్ళు. గాయస్ మీరందరూ ఇక్కడే ఉండండి. సముద్ర మట్టం ఏ మాత్రం పెరుగుతుంది అనిపించినట్లయితే మాత్రం వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మౌన్చిలియాడ్ పైకి అయితే వెళ్ళండి, ఓకేనా? ఓకే షిన్చాన్, తొందరగా వెళ్ళి మనం అయితే దాన్ని తీసుకొని రావాలి. అప్పుడు ఈ మిషన్ని దానికి అటాచ్ చేసినట్లయితే సముద్ర మట్టంలో మన వాళ్ళందరూ ఎక్కడున్నా సరే మిషన్ ఆటోమేటిక్ గా తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుతుంది. అవును అన్న, అందుకే సమయానికి నాకు అది గుర్తొచ్చింది. నేను నా ఫ్రెండ్స్ ఒకసారి ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ సబ్మెరీన్ చూసి షాక్ అయ్యాను అన్న. అద్భుతమైన సబ్మెరీన్, చాలా బాగుంటుంది. నువ్వేం కంగారు పడకు, నేను తీసుకెళ్తా కదా. ఇదే అన్న, ఇక్కడే ఈ ఇంట్లోపలే ఆ సబ్మెరీన్ అయితే నేను చూశాను. ఇక్కడ ఆడుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఒక్కసారి గోడ ఎక్కేసరికి అప్పుడు నాకు కనిపించింది, అదిగో అక్కడుంది కదా, ఇదే ఆ సబ్మెరీన్. ధనువన మనకి సమయం లేదు, మన వాళ్ళని తొందరగా మనం కాపాడాలి. ఇప్పటికీ వాళ్ళు చాలా నీళ్లు తాగేసి ఉంటారు, వాళ్ళైతే స్ప్రో కోల్పోయి ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళి కాపాడకపోతే మాత్రం వాళ్ళని ఎప్పటికీ కాపాడలేం. సముద్ర తీవ్రత కూడా పెరిగిపోతుంది ధనువన. తొందరగా నువ్వే ఈ పని చేయాలి. సరే షిన్చాన్, మనమైతే తొందరగా దీన్ని మిషన్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్దాం, ఓకేనా? అనవసరంగా మిషనే ఇక్కడికి తీసుకొచ్చేయాల్సిందిరా, లేకపోతే ఎంత టైం అయ్యేది కాదు. అప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచే మనం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. సరే ఇప్పటికేం మించిపోలేదు, మాట్లాడింది చాలు. కానీ ఇక మనం అయితే బయలుదేరదాం. కమాన్ షిన్చాన్. ఓకే గైస్, మొత్తానికి మనం అయితే తీసుకున్న సబ్మెరీన్ అయితే, ఈ సబ్మెరీన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. దీనికి మనం మిషన్ అయితే అటాచ్ చేయాలి. లేట్ చేయకుండా తొందరగా ఇంటికి వెళ్దాం. A few moments later. సబ్మెరీన్ ఇంటికి తీసుకొచ్చి మిషన్ అటాచ్ చేసే లోపే వర్షం మొత్తం తగ్గిపోయింది. సడన్ గా ఎండ కూడా వచ్చేసింది. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. సరే ఇది కూడా మనకి మంచిదే. ఇప్పుడు లోపల ఏమున్నా మనకి క్లియర్ గా కనబడుతుంది. ఇంకా సముద్ర తీవ్రత కూడా అంత పెరగదు, అలానే ఉంటుంది. ఈ సమయంలో మనం తొందరగా వెళ్ళి కాపాడాలి. ఇప్పుడు చూడడానికి ఎండ సడన్ గా వచ్చింది, మళ్ళీ వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంకేం చేయలేం, తొందరగా వెళ్ళాలి. ఓకే మనమైతే వాటర్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఊరి నాయన ఎంత ఘోరంగా ఉందో చూడండి. రోజు కార్తో తిరిగే ప్రదేశం ఇది. వామ్మో, ఇవన్నీ మునిగిపోతాయని నేను కల్లో కూడా అనుకోలేదు. క్లియర్గా నా కంటికి కనిపిస్తున్నాయి. సరే ఇప్పుడు మన మెషిన్ అయితే యాక్టివేట్ అయింది. ఓహో, గాల్లో తేల్చేస్తుంది చూడండి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గరికి ఇది ఆటోమేటిక్గా తీసుకుని వెళ్తుంది. ముందుగా మనల్ని ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్తుందో చూద్దాం, ఎవరిని కాపాడబోతున్నామో కూడా చూద్దాం. ఇది గాల్లోకి చేపలా ఎగురుతుంది చూడండి, డాల్ఫిన్ లాగా ఆటోమేటిక్గా తీసుకుని వెళ్తుంది. సో మన వాళ్ళందరూ సముద్ర మట్టంలోని ఎక్కడో చిక్కుకొని ఉంటారు, వాళ్ళైతే కాపాడాలి. మనకి ఇంకా మిస్ అయిన వాళ్ళు ముగ్గురు అనమాట. లీరి లీరి లీరా, ఇంకా అలానే ఉడిండిండున్ మడిండిండున్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, క్యాపచినో అసెసినో. వీళ్ళ ముగ్గురు కనబడట్లేదు. వీళ్ళ ముగ్గురిని మనం కనిపెట్టాలి. సో ట్రాక్ బరబూమ్ వచ్చేసరికి వాళ్ళ యొక్క గ్రహానికి వెళ్ళిపోయాడు. సమయానికి వాడు వెళ్ళిపోయాడు కాబట్టి తప్పించుకున్నాడు. లేకపోతే వాడు ఇందులో చిక్కుకున్నట్లయితే మాత్రం వాడి పని అయిపోయి ఉండేది. ఓకే
ముందుగా వచ్చేసరికి మనల్ని అయితే ఇక్కడికి తీసుకొని వచ్చింది. బట్ ఇక్కడ ఎవరు ఉంటారా అని నాకైతే డౌట్ వేస్తుంది. చూద్దాం. ఓ ఇదైతే చాలా స్పీడ్గా తీసుకొచ్చింది. ఇక్కడైతే రోడ్ పైన పడ్డాం. ఈ రోడ్ పైన ఎవరన్నా స్ప్రో తప్పిపోయి పడిపోయారేమో నాకు తెలిసి మన వాళ్ళ ఒకరు. సరే నాకైతే ఇక్కడ ఎవరు కనబడట్లేదు. ఈ మిషనే ఆటోమేటిక్గా తీసుకుని వెళ్తుందనమాట. ఓకే మన వాళ్ళని తొందరగా కాపాడాలి అన్నట్లయితే మన వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్పుడు వెంటనే మన వాళ్ళు దొరికేస్తారు. అరే ఇక్కడే చూపెడుతుంది. అరే ఇదిగోండి రోడ్ పైన ఏనుగు. అదే మన లీరా. అయ్యా బాబోయ్ ఇతన్ని మనం తొందరగా కాపాడాలి. తినకి ఒక లెగ్ మాత్రమే ఉంది కాబట్టి తిన అసలు స్విమ్ కూడా చేయలేడు. దాంతోపాటు బరువు కూడా ఉంటాడు. సరే లేట్ చేయకుండా తొందరగా మన వాడిని అయితే సబ్మెరైన్ లోకి తీసుకుని వెళ్దాం. వెంటనే మన వాడిని కాపాడాలి. అయ్యో బాబోయ్ వీడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ వీడైతే కదలట్లేదు. సరే లేట్ చేయకుండా తొందరగా మనం అయితే తీసుకుని వెళ్దాం. ఓకే ఒకరినైతే కనిపెట్టేశాం. నెక్స్ట్ పర్సన్ ఎవరో చూద్దాం. సో ఇప్పుడు మన మిషన్ అయితే యాక్టివేట్ అయింది. మళ్ళీ ఒకరిని కనిపెట్టాం. నెక్స్ట్ ఎవరి దగ్గర తీసుకెళ్తుందో చూద్దాం. ఓకే చూసుకున్నట్లయితే దగ్గరలోనే ఇంకెవరో ఉన్నట్టుగా ఉన్నారు. అందుకే ఇది స్లో అవుతుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఇది మళ్ళీ స్పీడ్ అయితే అవుతుంది. గాల్లోకి తీసుకొచ్చింది. ఎంత ఘోరంగా ఉన్నాయి చూడండి. ఈ రైట్ సైడ్లో మైకేల్ హౌస్, ఇంకా అలానే ఇక్కడున్న పార్కు, బిల్డింగ్స్ అన్నీ సముద్ర మట్టంలో మునిగిపోయాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనవాడు ఎక్కడున్నాడో ఏంటో అర్థం కావట్లేదు. నెక్స్ట్ దొరికేవారు నాకు తెలిసి ఎవరు అంటే నేనైతే ఉడెండి దొరుకుతాడేమో అనుకున్నాను. పాపం చూడడానికి మంచి కండలతో ఉంటాడు కానీ స్విమ్మింగ్ చేయడం రాదనుకుంటా, అందుకే మునిగిపోయినట్టుగా ఉన్నాడు. సో ఇక్కడైతే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ వైపు అయితే తీసుకుని వెళ్తుంది. ఈ బిల్డింగ్ దగ్గర ఎవరు ఉన్నారనుకుంటున్నా. ఒకసారి మనం అయితే చూద్దాం ఇది ఎక్కడికి తీసుకుని వెళ్తుందో. వచ్చేసాము. ఇక్కడ మిషన్ యొక్క సిగ్నల్స్ ప్రకారంగా మనం ఒక ప్రదేశానికి అయితే వచ్చాం. బట్ ఇక్కడ నాకైతే ఎవరు కనిపించట్లేదు. మీకు ఎవరన్నా కనిపిస్తున్నారా? మీకు కనిపించినట్లయితే నాకు చెప్పండి. నాకైతే కనిపించట్లేదు. సో ఇక్కడైతే మాత్రం మనల్ని పైకి తీసుకొని వెళ్తుంది మిషన్ అయితే. బట్ ఇక్కడి నుంచి పైకి ఎందుకు తీసుకొని వెళ్ళింది? ఓరి నాయనా క్యాపచ్చినో అసస్సినో వచ్చేసాను మిత్రమా. ఓకే తిని ఇక్కడే ఉన్నాడు. తినైతే కాపాడు. అరే నేనేంటి కొత్తగా నీళ్ళలో నడుస్తున్నాను, నమ్మలేకపోతున్నాను. నేను నీళ్ళలో నడుస్తున్నాను. అరే నడుస్తున్నా అనుకోవడం లేదు, వెంటనే స్విమ్ చేస్తున్నా. ఓకే మొత్తానికి క్యాపచినో అససినోని కూడా రెస్క్యూ చేశాము. సో ఇప్పుడు అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసాం. అంటే మనం ఎక్కడైతే నైట్ పార్టీ చేసుకున్నామో ఆ ప్రదేశానికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ దగ్గరలోనే ఎవరో కొట్టుకొని పోయినట్టుగా ఉన్నారు. అరే ఇదేంటి జిమ్ దగ్గరికి తీసుకుని వచ్చింది? జిమ్ దగ్గర ఎవరు ఉంటారు? అరే ఉడిండిండు ఉన్నట్టుగా ఉన్నాడు జిమ్ దగ్గర. ఈయన జిమ్ దగ్గర ఏం చేస్తున్నాడు అబ్బా? ఊరి నాయన నైట్ మనందరం పడుకున్న తర్వాత మనడైతే జిమ్ దగ్గరికి వచ్చి జిమ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. సమయానికి సునామీ వచ్చినట్టుగా ఉంది. ఈ జిమ్లో ఉన్న వస్తువులు తగులుకొని పడిపోయినట్టుగా ఉన్నాడు. అయ్యో బాబోయ్ పాపం. సరే ఫైనల్లీ మనం అయితే ఉడిండిండు మడిండిండుని కూడా కనిపెట్టేశాం అనమాట. ఇంకా అయిపోయినట్టుగా ఉంది మన రెస్క్యూ ఆపరేషన్. అందరినీ కనిపెట్టేశాం. సో ఇక లేట్ చేయకుండా తొందరగా మనం ఎక్కించేద్దాం. A few moments later. ఫైనల్లీ అందరినీ కాపాడేసాం అనమాట. సో కొంతమంది హెలికాప్టర్లో కాపాడేసాం, కొంతమంది అయితే మనం సబ్మెరైన్లో కాపాడేసాం. మొత్తానికి అందరినీ కాపాడినాం. అమ్మయ్య ఎవరికి ఏం కాలేదు. అరే కానీ వీళ్ళైతే స్ప్రోలో లేరు. వీళ్ళు బతుకుతారా లేకపోతే ఏమవుతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు. గాయ్స్ ఇక్కడే ఉన్నారా? గాయ్స్ అందరినీ కాపాడేశాను కానీ వాళ్ళకైతే ఉలుకు లేదు పలుకు లేదు. స్ప్రోలో ఎవరు లేరు. వాళ్ళు ఇప్పుడు ఎలా కాపాడాలో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రయత్నించినంత వరకు ప్రయత్నించాను కానీ వాళ్ళు ఎంతకీ కదలట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరే చూడండి. వాళ్ళని తీసుకుని వచ్చేసావు కదా. సరే వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసు. స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అదే ఈ టోంగ్ 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 సాహూర్ యొక్క ట్రీట్మెంట్ చూపిస్తాను. ఇప్పుడు మన క్యాపచినో కప్పు లీరా మన బండోడు ఉడిండిండిన్ కూడా ఉన్నాడు. సరే ఇప్పుడు వీళ్ళని ఎలా లేపాలో నేను చూసుకుంటాను. ఇప్పుడు చూడండి బ్రెయిన్ రాట్ యొక్క అసలైన మ్యాజిక్. ఓం టొంగు 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 ఓ టొంగు 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 టొంగు. ఓరి నాయనా ఏం జరిగిందిరా ఇక్కడ? నువ్వు టొంగు 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 అని జరగాలి లేచారు. నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ వాళ్ళు కనీసం కదలను కూడా కదలలేదు. ఊరి నాయన మీ ఎవరికి ఏం కాలేదు కదా. మొత్తానికి అందరం తప్పించుకున్నాం. ఏంటి నేను బతుకున్నానా? కృతజ్ఞతలు మిత్రమా. ధను నువ్వు లేకపోతే నేను బతికేవాడిని కాదు. అరే ఏం పర్వాలేదు ఊడిండి మామ, మీరందరూ సేఫ్గా ఉన్నారు కదా, నాకు అది చాలు. కానీ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ని ఆలోచించాలి. మరికొద్ది సేపట్లో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందంటే సునామీ తీవ్రత పెరిగిపోయి మన లాస్ ఏంజల్స్ని ముంచేస్తుంది. మనం మౌంచిలియాడ్ పైకి వెళ్ళాలి. కానీ ఇంత ఘోరమైన సునామీ వచ్చినప్పటికీ మనకు ముందుగా ఇన్ఫర్మేషన్ రావాలి. లేకపోతే సముద్రం మధ్య ఎత్తుకువేకి వచ్చినట్టుగానే తెలియాలి. కానీ మనకి
మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సముద్రం మధ్యన ఎర్త్క్వేక్ రాకుండా సునామీ రాదు. బట్ ఎర్త్క్వేక్ రాకుండా సునామీ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దీని గురించి మనం అందరూ ఆలోచించాలి. దీనికి ఎవరో కారకులున్నారు. సముద్రాన్ని కంట్రోల్ చేసేవారా? సముద్రాన్ని కంట్రోల్ చేసేవారు ఎక్కడుంటారు? తను నో ఛాన్స్. మరి ఏమన్నా సముద్రం యొక్క సునామీ ఆటోమేటిక్గా వచ్చేసింది అనుకుంటున్నావా? ఆటోమేటిక్గా రావడం ఇంపాసిబుల్. అలా జరగదు. నాకు తెలిసి ఎవరో ఏదో చేశారు, కనిపెడదాం.